ద గార్డెనర్ ఇట్స్ ఎ రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. నాకైతే ఇట్స్ జస్ట్ ఏ డీసెంట్ టైం పాస్ వెబ్ సిరీస్ అనిపించింది, అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. ఈ వెబ్ సిరీస్ పైన నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకునే ముందు నాతో ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు భయ్యా. సబ్స్క్రైబర్ వ్యూస్ కంటే నాన్ సబ్స్క్రైబర్ వ్యూసే ఎక్కువ ఉంటున్నాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సరే, ఇక ఈ వెబ్ సిరీస్ స్టోరీ గురించి చెప్పాలి అంటే, ఎల్మర్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్. అయితే ఎల్మర్కి ఒక అమ్మాయిని చంపే కాంట్రాక్ట్ వస్తుంది. అయితే మన ఎల్మర్ తాను చంపాల్సిన అమ్మాయిని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఆ తర్వాత ఏమైందనేది ఈ వెబ్ సిరీస్ మెయిన్ ప్లాట్. స్టోరీ అండ్ ప్రిమైస్ ఆఫ్ దిస్ వెబ్ సిరీస్ ఆర్ గుడ్. ఈ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ కానీ ఆ కాన్సెప్ట్ కోసం క్రియేట్ చేసుకున్న ప్రిమైస్ కానీ బాగున్నాయి. ఎగ్జిక్యూషన్ అండ్ నరేషన్ బాగుంటే ఇది ఒక సూపర్ సాలిడ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ అయి ఉండేది. బట్ ద నరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆర్ నాట్ దట్ మచ్ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. బేసికల్లీ ఈ వెబ్ సిరీస్లో రొమాన్స్ అండ్ థ్రిల్లర్ రెండు ఆస్పెక్ట్స్ అయితే ఉంటాయి. బట్ ఆ రెండు ఆస్పెక్ట్స్లో నాకైతే ఏది పెద్ద ఇంట్రెస్టింగ్గా ఆర్ ఎక్సైటింగ్గా ఏం అనిపించలేదు. మధ్యలో చాలాసార్లు నాకు ఈ వెబ్ సిరీస్ బోరింగ్గా అండ్ లాగింగ్గా కూడా అనిపించింది. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ ఆల్సో నాట్ గుడ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్. క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు. మ్యూజిక్ వాజ్ గుడ్, నాకైతే మ్యూజిక్ నచ్చింది. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే బాగున్నాయి. ఇదొక లిమిటెడ్ వెబ్ సిరీస్, సో సీజన్ 1 స్టోరీ సీజన్ 1తోనే ఎండ్ అయిపోతుంది. బట్ సీజన్ 2 కోసం చిన్న లీడ్ అయితే వదిలారు. ఈ వెబ్ సిరీస్లో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ లెంత్ అరౌండ్ 47 మినిట్స్ ఉంటుంది. సో అదండి సంగతి. మీ దగ్గర టైం ఉండి చూడడానికి వేరే ఏ వెబ్ సిరీస్ లేకపోతే టైం పాస్ కోసం ఈ వెబ్ సిరీస్ని ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ని ఎక్స్పెక్ట్ చేసి ఈ వెబ్ సిరీస్ని ట్రై చేస్తే మాత్రం మీరు బాగా డిసప్పాయింట్ అవుతారు. ఇదైతే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది అండ్ యా, ఇట్స్ నాట్ ఎ ఫ్యామిలీ వాచ్. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వెబ్ సిరీస్ పైన మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.